ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నిన్నటి రాత్రి అంతను కూడా మీ కృపా హస్తము చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. ఏ ఇబ్బందులు రాకుండా, ఎటువంటి సమస్యలు మాకు కలగకుండా అయ్యా, ఎటువంటి శోధనలో మేము చిక్కుబడకుండా ఈ ఉదయకాలంలో మా అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకొని ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశము దయచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా బలం కాదు తండ్రి, మా శక్తి కాదు నాయనా, మాకున్న మరేది కూడా కాదయ్యా, కేవలం మీ కృప మాత్రమే మమ్మల్ని ఈ విధంగా సజీవులుగా నిలబెట్టుకున్న తండ్రి. మీకు కృతజ్ఞత అర్పణలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా అని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం ద్వారా మీ వాక్యాన్ని మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, ఖచ్చితంగా భక్తిహీనులు, పాపం చేసేవారు, దుష్కార్యములు చేసేవారు, మీ నామానికి విరోధముగాను, మీ నామాన్ని అగౌరవపరిచే వారిగాను, మీ నామాన్ని నిర్మూలం చెయ్యాలి అనుకున్న వారందరూ కూడా తప్పకుండా తగిన ప్రతిఫలం పొందుతారంటున్నారు తండ్రి. అయా, మరి యుద్ధము మీది మాది కాదు నాయన, పగ మీది మాది కాదు తండ్రి. ఈ విషయం మేము గుర్తుంచుకొని మీ వైపు చూస్తూ మాకు కలిగిన అవమానాలు, నిందలు, ప్రతికూలతలు, భయాలు అన్నిటిలోనూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషముగా జీవించే కృప చూపించండి. ఎంతో మంది బిడ్డలు ఈ ఉదయకాల ప్రార్థనలో ప్రతి నిత్యము ఏకీభవిస్తున్నారు, అనేక మేలులు చూస్తూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి అయా. ప్రార్థనతో వారి యొక్క రోజును ప్రారంభిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి మీ రక్షణ సహాయము దయచేయండి. అనుకుంటున్న కార్యములను సఫలపరచండి, ఆగిపోతున్న పనులను నూతన పరచండి. క్రొత్తగా ప్రారంభించబోతున్న ప్రతి పనిని కూడా నూరంతలుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, ఎగ్జామ్స్ రాస్తూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు, మంచి జ్ఞానము దయచేయండి. కలవరపడకుండా జవాబు చేయగలిగిన సామర్థ్యము బిడ్డలకు దయచేయండి. రిజల్ట్స్ కూడా మీ కృపలో వారికి అనుకూలంగా ఉండే సహాయము దయచేయండి ప్రభువా. అయా, ఈ రోజున మా ప్రయాణాలను కూడా మీరు దీవించండి. క్షేమముగా గృహము నుంచి బయటికి వెళుతున్న ప్రతి ఒక్కరు కూడా మరలా అదే విధముగా వారి వారి స్థలాలకు, గమ్యస్థానాలకు, గృహములకు చేరుకునే కృప చూపించండి నాయనా. గృహములలో ఒంటరిగా ఉంటూ ఉన్నారు, ఏ సమస్య వారికి రాకుండా ఈ రోజంతను వారిని భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, ఈరోజు మేము మా యొక్క సాక్ష్య జీవితమును కాపాడుకొనుటకు, మీ చిత్తాన్ని ఎరిగి జీవించుటకును, మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని వాడుకొనుటకును మా అందరికీ తండ్రి వాక్య జ్ఞానము దయచేయండి. తద్వారా నాయన మేము ఏ చిక్కుల్లో పడము, ఏ ఉచ్చుల్లో పడము, ఎటువంటి అంధకార క్రియలలో పాలి భాగస్థులముగా ఉండమునైనా సహాయము దయచేయండి అయా. ఎవరు కూడా ఈ రోజున ఆకలితో అలమటించకుండా, అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఆర్థికంగా కూడా నష్టపోకుండా, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా మీరే ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి అయా. ప్రతి అవసరతను తీర్చండి, మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభువా. అయా, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి ఇవ్వకుండా జ్ఞానముతో నింపండి ప్రభువా. ఈ రోజున మా అందరికీ సమాధానకరమైన, ప్రశాంతకరమైన, ఎటువంటి గొడవలు, విభేదాలు, కక్షలు లేని జీవితాన్ని దయచేయండి అయా. సర్దుకొని పోయే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. గృహములలో ఒంటరిగా ఉంటూ ఉన్నారు, ఏ దుష్టుడి కన్ను ఏ బిడ్డ పైన కూడా పడకుండా
వారి గృహాల చుట్టూ మీ కంచె, మీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఎవరూ లోకమాయలో పడిపోకుండా, అపవాది చెరల్లో పడిపోకుండా, అవివేకముగా ప్రవర్తించకుండా అయా మీ వాక్య జ్ఞానము కలిగి ఈ రోజంతా ప్రవర్తించే కృప చూపించమని, మీరు చూపించిన కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారికి కలిగిన సమస్తాన్ని కూడా ఆశీర్వదించండి అయా. మేము ఒక్కరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్.